హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్నా మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, 36,000 రూపాయల నుంచి 1,80,000 రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడాను మనము నెలకి మనకు 30 రోజులు ఉంటాయి కదండి. 30 రోజులు కూడా డబ్బులు ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు. నెలలో ఒక 20 రోజులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్లో ఇంకా చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను. అంటే స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ బ్యాంకులో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి. డబ్బులు దాచుకోవాలనుకుంటున్న ఆడవాళ్ళకి వీడియోస్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి. అండ్ మనకు వచ్చే శాలరీని ఎలా ఖర్చులు చేసుకునే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇంకా మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదా. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకుంటే డబ్బులు చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే మనం పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, డబ్బులు చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. పొదుపు వేరు, పిసినాతనం వేరు. చాలామంది పొదుపు చేసే వాళ్ళని కూడా పిసినారాళ్ళు అలా అంటూ ఉంటారు కదా. పిసినాతనం అంటే ఏమీ కొనకుండా ఉండే వాళ్ళని పిసినారాళ్ళు అంటారు. కొనే వాటిల్లోనే మనం ఖర్చులు తగ్గించుకుంటూ చేసుకున్న వాళ్ళని పొదుపుగా చేసుకుంటున్నారు అంటారు కదండి. నా దృష్టిలో అయితే నేను ఇలానే ఆలోచిస్తూ ఉంటాను. మమ్మల్ని చాలామంది పిసినారాళ్ళు అలా అంటూ ఉంటారు. కానీ మేమైతేను పొదుపుగా ఖర్చులు చేస్తాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అంతే కదండి. పిసినాతనం అంటే ఏం కొనకుండా ఉండేదాన్ని పిసినాతనం అంటారు. కొనుక్కునే వాటిల్లోనే మనం ఖర్చులు తగ్గించుకుంటూ డబ్బులు సేవింగ్స్ చేసుకునేదాన్ని పొదుపు చేసుకోవటం అంటారు కదా. మీరేమంటారు ఈ విషయం పైన? ఇంకా మనీ సేవింగ్ ఏదో చెప్తానని చెప్పాను కదా. మనము రోజుకి ఒక 150 రూపాయలు చొప్పున డబ్బులు దాచుకోవాలండి. రోజుకి ఒక 150 రూపాయలు చొప్పున ఒక 20 రోజుల పాటు సేవింగ్స్ చేసుకోవాలి. నెలకు మనకి 30 రోజులు, 31 రోజులు, 28 రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్క నెలలో ఒక విధంగా ఉంటాయి కదా. ప్రతి నెల కూడాను మనము 20 రోజులు మాత్రమే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకుంటాము. అది కూడాను మీ దగ్గర ఉన్నప్పుడు ఒక 20 రోజులు డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, రోజుకి 150 రూపాయలు చొప్పున మనము ఒక నెలకి అప్పుడు రోజుకి 150 రూపాయలు చొప్పున ఒక 20 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, నెలకి 3,000 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇలా ప్రతి నెల కూడాను ఒక 20 రోజులు చొప్పున సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ప్రతి నెల కూడాను మనము ఒక 3,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకుంటాము. ఇలా 12 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 36,000 రూపాయలు అయితే అవుతాయి కదా. అంటే 1 ఇయర్ పాటు, అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదా. ఈ 365 రోజుల్లో మనము కేవలం ఒక 240 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అంటే నెలకి 20 రోజుల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. ప్రతి నెల కూడాను 20 రోజుల చొప్పున 150 రూపాయలు, అంటే ప్రతిరోజు కూడా 150 రూపాయలు 20 రోజుల పాటు సేవ్ చేసుకోవాలి ప్రతి నెల కూడాను. అది 31 రోజులు నెల అయినా కానీ, 30 రోజులు నెల అయినా కానీ, 28 రోజులు నెల అయినా కానీ, ఎన్ని రోజులు ఉన్నా కానీ నెలకి మనము ఒక 20 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము. అది కూడాను రోజుకి 150 రూపాయలు చొప్పున ఒక 20 రోజుల పాటు సేవ్ చేసుకుంటాం కదా. అప్పుడు నెలకి మనం 3,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇలా రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఒక 3,000 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి, ప్రతి నెల కూడాను ఇలానే సేవ్ చేసుకున్నారనుకోండి 3,000 రూపాయల చొప్పున 12 నెలలకి కలిపి ఒక 36,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళైతేను రోజుకి అలా 150 రూపాయలు చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. అది కూడాను ఒక 20 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. నెల మొత్తం మీద మనము ఒక 20 రోజులు, అంటే ప్రతిరోజు కూడాను డబ్బులు ఉండవు కదండి కొంతమంది దగ్గర. అలాంటి వాళ్ళు చక్కగా ఇలా ఒక 20 రోజులు 150 రూపాయలు చొప్పున, రోజుకి 150 రూపాయలు చొప్పున ఒక 20 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 3,000 రూపాయలు అయితే అవుతాయి. ఇలా రోజు సేవ్ చేసుకోలేని వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి, అంటే మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ ఒక 3,000 రూపాయలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ప్రతి నెల కూడాను ఇలానే 3,000 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ఒక 1 ఇయర్ దాకా.
ప్రతి నెల 3,000 రూపాయలు అంటే 1 ఇయర్కి అంటే 12 నెలలు ఉంటాయి కదండి. మనకి 12 నెలలకి మనము 36,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. రోజుల లెక్కలో అయితేనేమో మనము 240 రోజులు మాత్రమే సేవింగ్స్ అనేవి చేసుకుంటాము. మనకి 1 ఇయర్కి 365 రోజులు ఉంటాయి కదండి. ఈ 365 రోజుల్లో 240 రోజులు రోజుకి 150 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాము. అంటే ఇది మీరు ఒక 1 ఇయర్ టైం లిమిట్ కానీ 2 ఇయర్స్ టైం లిమిట్ కానీ పెట్టుకొని చక్కగా సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చండి. అంటే ఒక్కొక్క నెలలో కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు కదా, అలాంటి వాళ్ళు 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని చక్కగా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఎలా అయినా కానీ ఒక 2 ఇయర్స్ లోపు కంప్లీట్ అయ్యేలా చూసుకున్నారనుకోండి ఈ మనీ సేవింగ్ ఐడియా. నెలకి 3,000 రూపాయలు చొప్పున ఒక 2 ఇయర్స్ లోపు మనము ఒక 12 నెలలు అంటే 2 ఇయర్స్కి మనకి 24 నెలలు ఉంటాయి కదండి. 24 నెలల్లో మనము ఒక 12 నెలలు మాత్రమే సేవింగ్స్ చేసుకుంటాం. అది కూడాను నెలకు 3,000 రూపాయలు చొప్పున అలా సేవ్ చేసుకున్నారనుకోండి 36,000 రూపాయలు అయితే అవుతాయి కదా. అలా 1 ఇయర్ టైం లిమిట్ పెట్టుకొని 1 ఇయర్లో కంప్లీట్ చేసేవాళ్ళు 1 ఇయర్ లోపే కంప్లీట్ చేసేసుకోవచ్చు. 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని సేవింగ్స్ చేసుకున్నా కానీ ఇలానే ఒక 12 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 36,000 రూపాయలు అయితే అవుతాయి కదా. అండ్ రోజులు లెక్క సేవ్ చేసుకునే వాళ్ళు కూడాను కొంతమంది దగ్గర రోజు ఉండవు కదండి డబ్బులు. అలాంటి వాళ్ళు అయితేనే ఒక 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకోండి. అంటే 1 ఇయర్కి మనకి 365 రోజులు ఉంటాయి కదా. ఈ 365 రోజుల్లో 240 రోజులు సేవ్ చేసుకుంటే 36,000 రూపాయలు అవుతాయి అని చెప్పాను కదా. అంటే అది కూడాను నెలకి ఒక 20 రోజులు చొప్పున సేవింగ్స్ చేసుకుంటే ఇంత ఇలా 240 రోజులు అయితే అవుతాయి. 360 రోజులకు కాను 240 రోజులు అయితే సేవింగ్స్ చేసుకున్నట్లు. మనము ఇలా ఒక్కొక్క నెలలో సేవ్ చేసుకోలేకపోయారనుకోండి వాళ్ళు కూడాను రోజు సంపాదించే వాళ్ళు కూడాను ఒక 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. అంటే 2 ఇయర్స్కి మనకి 730 రోజులు ఉంటాయి కదా. ఈ 730 రోజుల్లో మనము ఒక 240 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఒక 150 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి 36,000 రూపాయలు అయితే అవుతాయి కదా. ఈ 36,000 రూపాయలని మనము ఏదైనా స్కీమ్స్లో కట్టుకోవటం కానీ ఏదైనా గోల్డ్ కొనుక్కోవటం కానీ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడాను మనం సేవింగ్స్ చేసుకున్న డబ్బులే కదా. అంటే మనం ఇంట్లో చేసే ఖర్చులనే పొదుపుగా ఖర్చు చేసుకొని సేవింగ్స్ చేసుకున్న డబ్బులే కదండి. ఇలా డబ్బులు అనేటివి చక్కగా మనము చేసే వాటిల్లోనే సేవింగ్స్ అనేటివి చేసుకుంటూ ఉండొచ్చండి. ఇంకా అదే ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుని అంటే 1 ఇయర్కి అంటే 12 నెలలకి నెలకి 3,000 రూపాయలు చొప్పున 12 నెలలకి కలిపి 36,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇలానే ఒక 2 ఇయర్స్ పాటు అంటే ఒక 24 నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 72,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. రోజుల లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళేమో అంటే 1 ఇయర్కి 240 రోజులు సేవ్ చేసుకోమని చెప్పాను కదా. 2 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని ఒక 480 రోజులు సేవ్ చేసుకున్నారనుకోండి రోజుకి 150 రూపాయలు చొప్పున ఒక 480 రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 73,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనం ఒక 3 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే 3 ఇయర్స్కి మనకి 36 నెలలు ఉంటాయి కదండి. 36 నెలలు కూడా మనము నెలకు 3,000 రూపాయలు చొప్పున ఈ 36 నెలల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,08,000 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అండ్ రోజువారీ సంపాదన వచ్చే వాళ్ళు ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళు అయితేను రోజుకి ఒక 150 రూపాయలు చొప్పున ఒక 720 రోజులు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి. అంటే మనకి 3 ఇయర్స్కి 1,195 రోజులు అయితే ఉంటాయి. 3 ఇయర్స్కి మొత్తం కలిపి రోజులు అయితేను ఈ 1,195 రోజుల్లో మనం కేవలం ఒక 730 రోజులు మాత్రమే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవాలి. అది కూడా రోజుకి ఒక 150 రూపాయలు చొప్పున సేవింగ్స్ చేసుకున్నారనుకోండి 1,08,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇలానే మనం ఒక 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే నెలల లెక్కలో సేవ్ చేసుకునే వాళ్ళు నెలకు 3,000 రూపాయలు చొప్పున ఒక 4 సంవత్సరాల పాటు అంటే మనకి 4 సంవత్సరాలకి 48 నెలలు అయితే ఉంటాయి కదండి. ఈ 48 నెలలు కూడాను నెలకి మనం ఒక 3,000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి 1,44,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే రోజుల లెక్క సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకి ఒక 150 రూపాయలు చొప్పున ఒక 960 రోజులు సేవ్ చేసుకోవాలి. రోజుకి 150 రూపాయలు చొప్పున ఒక 960 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలా డబ్బులు 1,44,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. 4 ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవాలి. అంటే 4 ఇయర్స్కి మనకి మొత్తం రోజులు వచ్చేసేసి 1,460 రోజులు ఉంటాయి. ఈ 1,460 రోజుల్లో మనం కేవలం ఒక 960 రోజులు మాత్రమే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటాం. అది కూడా రోజుకి 150 రూపాయలు చొప్పున ఇలా ఒక 4 ఇయర్స్ టైం లిమిట్ పెట్టుకొని 4 ఇయర్స్కి మనకి 1,460 రోజులు ఉంటాయి కదా. ఈ 1,460 రోజుల్లో 960 రోజులు మాత్రమే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకుంటే 1,44,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇలానే మనం ఒక 5 ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకుంటే మంత్లీ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఒక 5 ఇయర్స్కి మనకి ఒక 60 నెలలు ఉంటాయి కదా. 60 నెలల్లో కూడా నెలకు 3,000 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి 1,80,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. రోజు డబ్బులు ఆ రోజు సేవింగ్స్ చేసుకునే వాళ్ళు అయితేను
చెప్తాను. రోజుకి 150 రూపాయలు చొప్పున ఒక 1200 రోజులు మాత్రమే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి. మామూలుగా మనకు 5 ఇయర్స్కి 1825 రోజులు ఉంటాయి కదా, వాటిల్లో మనం ఒక 1200 రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.